హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా అవైలబిలిటీలోకి రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఇంగ్లీష్లో, హిందీలో మీకు క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రిప్షన్ తీసుకొని దీనికి సంబంధించినటువంటి క్లాసెస్లో జాయిన్ అవ్వండి. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అప్పుడు మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూడండి. సో ఈ యొక్క సిఎస్ఐఆర్ యూజీసీకి సంబంధించి అభ్యాస్ అని చెప్పేసి టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 10th ఫిబ్రవరి నుంచి మార్నింగ్ 10 AM నుంచి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే మొదలవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి 10th క్లాస్ అలాగే ITI అర్హత తోటి అప్రెంటిస్కి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయడానికి 2532 పోస్టులు అయితే విడుదల కావడం జరిగింది. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, చూడండి. సో ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఈ నోటిఫికేషన్ అనేది మనకి సెంట్రల్ రైల్వే ముంబై నుంచి రావడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా 10th ITI కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఫిబ్రవరి 5th లోపు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మార్చి 5th లోపు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఫిబ్రవరి 6th నుంచి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మొత్తం 2532 స్లాట్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మెరిట్ బేసిస్ ఆధారంగా ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. 10th ITIలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా క్లస్టర్స్ ఉంటాయి, అలాగే వ్యాగాన్స్ ఉంటాయి. వీటికి సంబంధించి ఇవన్నీ కలుపుకొని ఆ ముంబై రీజియన్లో ఉన్నటువంటి ఈ యొక్క క్లస్టర్స్ కానీ, అలాగే వ్యాగాన్స్ కానీ, లోకోమోటర్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలుపుకొని మనకి 2532 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీనికి 15 నుంచి 24 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. యూఆర్ క్యాండిడేట్స్ అయితే 1997 నుంచి 2006 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు, SC క్యాండిడేట్స్ అయితే 1992 నుంచి 2006 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు, అదే ST క్యాండిడేట్స్ 1992 నుంచి 2006 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు, ఇంకా OBC వాళ్ళు అయితే 1994 నుంచి 2006 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిగిలినటువంటి పర్సన్స్కి ఎవరైతే పర్సన్స్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే 10th అండ్ ITI అనేది కలిగి ఉండాలి. సో దీనికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి చూసుకున్నట్లయితే లోకోమోటర్ అండ్ సెరిబ్రల్ పాల్సీ OH ఉన్నటువంటి వాళ్ళు కానీ, మిగిలినటువంటి వాళ్ళకి కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రేడ్స్ అయితే మెన్షన్ చేశారు. మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, ఫిట్టర్, అలాగే కార్పెంటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, టూల్ అండ్ డై మేకర్, మెకానిక్, మోటార్ వెహికల్, టర్నర్, షీట్ మెటల్ వర్కర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అఫీషియల్ సైట్ అయితే ఉంది, rrccr.com అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మార్చి 5th లోపు మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు మెన్షన్ అయితే చేశారు. మార్చి 5th లోపు అప్లై చేసుకోవాలి. నేను చెప్పాను కదా స్టైఫండ్ ఇస్తారు అని చెప్పేసి. ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అనేది నియర్లీ 10K వరకు ఉంటుంది. సో ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయరు. ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ తీసుకున్నా కూడా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయరు. కాబట్టి దీనికి సంబంధించి ఈ యొక్క అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం 10,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో ఈ PDF లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని చూసి దీనికి సంబంధించి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.